విద్యార్థుల భవిష్యత్తుకు పాఠశాలే పునాదని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. నిరుపేద విద్యార్థులకు అల్లం బాలకిషోర్ రెడ్డి దుప్పట్లు, నోట్బుక్స్ అందివ్వడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. గీసుగొండ మండలంలోని దశ్రు తండాలోని హెలోహిమ్ స్కూల్లో రిపబ్లిక్ డే వేడుకల్లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లం బాలకిషోర్ రెడ్డి సహకారంతో నిరుపేద విద్యార్థులకు దుప్పట్లు, నోట్బుక్స్ ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సౌజన్య, అల్లం బాలకిషోర్ రెడ్డి, ప్రిన్సిపల్ రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు. పాఠశాల ఒక పునాది వేస్తే మీతో అంటే ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజా ప్రభుత్వం గురించి మన రాజ్యాంగం ఒక హక్కు కల్పడం జరిగింది. అంటే మీ హక్కులను రక్షించుకోవడము, అదేవిధంగా మీకు అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడము, మీరు రాబోయే భవిష్యత్తు అంటే చిన్నపిల్లలు మీకు ఇంకా పెద్దగా దాని మీద అవగాహన ఉండకపోవచ్చు, కానీ మీ పేరెంట్స్ ఆ బాధ్యత ఇప్పుడు స్కూల్లో ఎట్లయితే ఉపాధ్యాయులు ఒక బాధ్యత తీసుకొని విద్యాపరంగా మిమ్మల్ని ఒక ఉన్నతమైన విద్యావేత్తలుగా మీలోనే కలెక్టర్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఐపీఎస్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఉపాధ్యాయులు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు. కాబట్టి వీటన్నిటికీ పునాది పాఠశాల కనుక అందుగురించే మాతృదేవోభవ పితృదేవోభవతో పాటుగా గురుదేవోభవ అంటారు. అంటే గురువులు మనను తీర్చిదిద్ది ఒక మంచితనం, మానవత్వం ఉన్న మనుషులుగా తీర్చిదిద్ది సమాజానికి అందియడం జరుగుతుంది కనుక అలాంటి గౌరవం ఉన్నది. మరి ఈరోజు మన భారత